ఆలస్యంగానైనా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగస్టు 2వ తారీఖు నుంచి అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. కానీ అదే సమయంలో అన్నదాత సుఖీభవ పథకం మీద ఆంక్షలు విధించవద్దని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది. మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఆ ప్రకారంగా అమలు చేయండి. మీ సూపర్ 6 హామీలో ఏమి చెప్పారో ఆ విధంగా అమలు చేయండి. మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మీరు ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 20 పైసలు ఇవ్వలేదు. ఇంకా అవి పెండింగ్ అట్టే ఉన్నాయి, వాటిని ఇవ్వాలి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇవ్వాల్సిన ప్రతి రైతుకు ఆ 20,000 రూపాయలు ఇవ్వాలి. రెండవది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి అదనమే కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఇచ్చే ఆ 6,000 రూపాయలకు అదనంగా 20,000 రూపాయలు దాంతో కలుపుకొని ఇస్తామంటున్నారు. అది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కోటా కిందనే ఇవ్వాలి. మూడవది, కౌలు రైతులకు కూడా ఇది వర్తింపజేయాలి. నాలుగవది, డీకేటీ భూములు ఉండే వారికి కూడా ఇది వర్తింపచేయాలి. 5, చుక్కల భూములు ఉండే వారికి కూడా ఇది వర్తింపచేయాలి. 6, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించొద్దు. 2024 జనవరిలో ఈ యొక్క రైతు భరోసా పథకం కింద 53,58,000 మంది రైతుల ఖాతాలో డబ్బు పడింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేపు 2వ తారీఖున 46,50,000 మంది రైతుల అకౌంట్లో మాత్రమే డబ్బు వేస్తామంటున్నారు. అంటే 7,08,000 మంది రైతుల సంఖ్య తగ్గింది. ఎందుకు తగ్గింది? కాబట్టి ఆ సంఖ్య తగ్గకూడదు. కాబట్టి మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.